చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పాదం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే నేలపైన అడుగేయగానే అమ్మలకు నేను జన్మనెత్త ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే
ఆదమరచిపోనా నిన్నే చూస్తూ ఉంటే, తల్లడిల్లిపోనా నిన్నే చూడకుంటే, నువ్వు చేరగాని ప్రేమ గురుతు కదా. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నేను జోలపాట పాడుతుంటే, నువ్వు నిదురలో జారుతుంటే, చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనిలా. నీకు నలు పోసే వేళలోనా నేను కూడా చంటిపా. పూనేరి తార తన యొక్క 2వ జన్మదినాన్ని జరుపుకొని చుండగా విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులు, అలాగే ఇరుగుబొరు బంధుమిత్రాదులకు మీ అందరికీ సాయంకాలపు శుభాభివందనాలు తెలియజేసిన బర్త్డే సెలబ్రేషన్ ని ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు రవికుమార్ గారు మరి కావాల నుంచి వచ్చున్నారు. మరి వారి ముందుకు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ కుమార్తెను ప్రభువా మీరు ప్రేమించి మరి నూతన సంవత్సరంలోకి ప్రవేశపెట్టిన ఈ శుభ గడియలను బట్టి, అలాగే అందరూ జ్ఞాపకం చేసుకుని ప్రభువా అనేక మందితో దైవజనులతో రక్త సంబంధికులతో కలిసి నిన్ను స్తుతించడానికి ప్రార్థించడానికి ఆయన నీకు స్తుతులు మనవులు చెప్పుకోవడానికి ఇచ్చిన ఈ ప్రశస్త సమయాన్ని బట్టి మరొకసారి నీకు స్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన శ్రీకాంత్ మేఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు, బిడ్డలు మీరు దీవించి ఇచ్చిన తొలి సంతానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన మరి పాప 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి యొక్క నూతన సంవత్సరంలోకి ప్రవేశించడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ప్రభువా తీసుకొచ్చిన బంధువర్గాన్ని బట్టి రక్త సంబంధికులను బట్టి నాయన మరి దైవజనులను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మీ దాసుడు ఏ మాటలు ఈ సమయంలో బోధించబోతున్నాడు, ఆ మాటలు బిడ్డకును కుటుంబీకులకును వచ్చిన వారికి మేలుకరంగాను నాయన మరి మాకందరికీ ఆశీర్వాదకరంగా మీకు మహిమాతంగా ఉండడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రభువా వాతావరణాన్ని మీరు స్వాధీనపరచుకోండి. ఈ సిస్టమ్ ని సౌండ్ సిస్టమ్ ని మీరు స్వాధీనపరచుకుని ఈ కార్యక్రమం అంతా ఆది నుంచి అంతం వరకు ప్రభువా క్షేమంగాను మీకు మహిమాతమై జరగడానికి మీ కృప సహాయం మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అలాగే నాయన తీసుకొచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. ఇక నారాయణ వారిని కూడా త్వరపెట్టి తీసుకురండి. ఈ కార్యక్రమం అంతా కూడా ప్రభువా మీ మహిమాతమై జరగడానికి సాయం చేయండి. అంతేకాకుండా ప్రభువా బిడ్డకు రావాల్సిన దీవెనలు మీ పరలోక సమృద్ధిలో నుంచి మీరు దయచేయమని, ఇదిగోనైనా ఇప్పటి నుండి తన ఆది నుంచి అంతవరకు ప్రభువా సంపూర్ణంగా మీ మీద ఆధారపడి మిమ్మల్ని ఎరిగి మిమ్మల్ని మహిమపరిచే బిడ్డగా బిడ్డను మీరు దీవించమని, మీ పరలోక ఆశీర్వాదాలతో బిడ్డల కుటుంబాన్ని మీరు నింపమని, ఈ యొక్క కూడిక అంతా ప్రభావ మీ మహిమార్థమై జరిగించమని, తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి మీ పరలోక దీవెనతో మీరు నింపి మీ సంతోషాన్ని బిడ్డలకు వారికి మీరు దయచేయమని మీ కృపకు అప్పగించుకుంటూ మీ సన్నిధిని కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి బ్రతులాడి పెడుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువా వరదూతలైన నిన్వర్ణింపగలరా, వరదూతలైన వర్ణింపగలరా, పరిశోధపనాయుడా పరరూపదారుడా, పరిశుద్ధతనయుడా నరరూపదారుడా, నరులను రక్షించు కరుణా సముద్ర, నరులను రక్షించు, నరులను రక్షించు, నరులను రక్షించు
కరుణా సముద్రము భజన చేయుచు కర్ణాలక స్తుతింతు నీ నామములో చెడిన వాడా నైన నందు చెడిన వాడా నైన చిరాము పడిన నాడు దేవానే తినాము పైకి భజన చేయుచు అంత ప్రేమ ఎంత దయనీకు ఎంత ప్రేమ ఎన్నియనీకు ఏం దయని వాదు నవని సాధ్యం కాదు పాలక ప్రస్తుతి నీ నామమును భుజనములపై జయము వీక్షిణ విజయుడా నేను వేడుకొందు విజయుడా నేను వేడుకొందు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతి ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును హల్లెలూయా రఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలేం హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలేం హల్లెలూయా యెహోవా షాలేం హల్లెలూయా యెహోవా ఈరే ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును జారిపోకుండా నీ పడిపోకుండా యేసున చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసున చేయి పట్టుకో ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైన యోగ్యుడను కానయ్యా ఎంతగానో హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు ఎంతగానో హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు ఇంతటి వాడను నేను యేసయ్యా కొంతైన యోగ్యుడను కానయ్యా. నైబర్స్ అయినటువంటి శ్రీనివాసరావు గారు మరి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి వారు ముందుకొచ్చి తారాకి సరే అంటే డాలి గారి మేనమామ అయినటువంటి మట్టిమల్లి విక్రాంతి గారు మరి వారు తారాకి కొన్ని శుభాకాంక్షలు తెలియచేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా వారికి సమయాన్ని ఇస్తున్నాం. మరి అలాగే తారా తండ్రి గారు అయినటువంటి పూనూరి శ్రీకాంత్ గారు వారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఈ సమయాన్ని మట్టిమల్లి విక్రాంతి గారికి అందిస్తున్నాం. మేఘన వారి యొక్క వరిరువురి కుమార్తె సమంత జైన్ యొక్క 2వ పుట్టినరోజుకి చేసినటువంటి బంధుమిత్రులకి కుటుంబీకులకి శ్రేయోభిలాషులకి అందరికీ కూడా ప్రభు అయిన యేసు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి చాలా కాలం తర్వాత బంధువులతోటి ఆప్తులతోటి ఈ విధంగా మరి చిన్న బిడ్డ అయినటువంటి మరి తార జన్మదినాన్ని జరుపుకోవటం ఈ సాయంకాల సమయంలో చాలా సంతోషదాయకము.
చాలా కాలం తర్వాత అందరినీ చూడటం కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా చిన్న బిడ్డ మరి సమంత జైన్ తారా, మనస్ఫూర్తిగా బిడ్డకి నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఆ బిడ్డని దీవించాలని, ఆశీర్వదించాలని, ఆ బిడ్డ కూడా మరి మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లాలని, అన్ని విషయాల్లో దేవుని కాపుదల ఆ బిడ్డ మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి ఆ బిడ్డ ఎదుగుతుండగా మరి చక్కగా దేవునిలో ఫలించాలని, దేవుని భయభక్తులు కలిగి ఆ బిడ్డ ఉండాలని నేను ఆశపడుతున్నాను. వారిలో 7 కుమారులు, 3 కుమార్తెలు. ఇక్కడ ఉంటది, వారి యొక్క విందు కాలము పూర్తయిన తర్వాత యోబు గారంట వారి పిల్లలందరినీ పిలిచి మరి వారిని చక్కగా వివరాలు అడిగి, ఏమైనా దేవునికి విరుద్ధంగా వాళ్ళు ఆలోచనలో కానీ ఊహల్లో కానీ పాపం చేశారేమో అని చెప్పేసి వాళ్ళని మరి దేవుని దగ్గర ప్రార్థన చేయటం మనము చూస్తాము. దహన బలి అర్పించినట్టుగా ఒక్కొక్కరి కొరకు మరి శ్రద్ధ నిలిపి ప్రార్థించడం కానీ, దహన బలి అర్పించడం కానీ మరి అలాగా చేసిన వ్యక్తికే నిజంగా ఆ కుటుంబం మనం చూసినట్లయితే వాళ్ళు ఎవరికి కూడా, ఆ కుటుంబీకుల మధ్యలో ఎవరికి కూడా కోపాలు లేవు, ద్వేషాలు లేవు, సంతోషము సమాధానంతో ఉన్నటువంటి బిడ్డలు వాళ్ళు. మరి చక్కగా యోబు గారు అయినప్పటికీ కూడా ఒక భయం మనసులో యోబు గారికి, పిల్లలు ఏమైనా పాపము చేశారేమో దేవుని దృష్టిలో అని చెప్పేసి వారి గురించి ఆ వేకువజామున లేచి ప్రార్థన చేయటము, దహన బలి అర్పిస్తున్నట్టు వ్యక్తిగా మనము చూస్తాము. అయితే ఆ విందు దినాలు పూర్తయిన తర్వాత వారందరినీ పిలిచి, ఏదైనా దేవుణ్ణి దూషించారేమో అని చెప్పేసి సహజంగా విందు జరిగినప్పుడు జరిగేది ఏంటంటే బాగా తింటాం, విందు అంటే బాగా తింటాం, మత్తికిలి తింటాం. ఆ సమయంలో జరిగేది ఏంటంటే ప్రార్థన చేయాలన్నా కూడా కొంచెం కష్టం అనిపించే విషయం. నేను తెలుసుకోవాలంటే నేను గ్రాండ్ ఫాదర్ని అప్పటికి, కాబట్టి బిడ్డ చక్కగా దైవికంగా ఎదగాలని, దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి చిన్న బిడ్డ తారాకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. పట్టుమల్లి విక్రాంతి గారు మరి మంచి సూచనలు, సలహాలు శ్రీకాంతికిని, డాలికిని బైబిల్ సందర్భంగా తెలియజేసిన విధానం బట్టి వందనాలు. అలాగే మరొక దైవ సేవకులు పూర్వమి కిరణ్ కుమార్ గారు మన మధ్యలో ఉంటాం, చాలా సంతోషం. వారు కూడా మరి శ్రీకాంత్ గారి యొక్క రక్త సంబంధి, మరి వారు కూడా తారాకి కొన్ని శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నారు. సంఘస్థులకు, అలాగే కూడి వచ్చిన వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, ముఖ్యంగా మరి శ్రీకాంత్ వారి యొక్క సతీమణి మేఘన ఈ యొక్క వారికి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి యొక్క కూడికను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. కాబట్టి ముందుగా వారందరికీ వందనాలు తెలుపుకుంటూ కొన్ని మాటలు, పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. సంవత్సరం ఆయన ఇచ్చు దయాకిరీటం అంటాం. ఎన్నో రకాలుగా వాక్యాన్ని మనం చెప్తూ ఉంటాం, కానీ ఆ యొక్క పుట్టుక విషయం, ఎందుకంటే పుట్టి వారు 2వ సంవత్సరంలో ప్రవేశింపజేశారు. మరి దేవుని యొక్క కృపను బట్టి మనందరం కూడా ఈ యొక్క బర్త్డేలు ఎన్నో ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటాం, మంచిది. కానీ మనం గ్రహించుకోగలిగితే మనందరికి కూడా, అంటే దేవుడు కోరుకున్నది
నెరవేర్చిన వారిగా లోకాన్ని సృష్టించేటప్పుడు ఆయన కావాలని కోరుకుంటాడు. ఎలా ఉండాలి మన బిడ్డలు, ఆయన రూపాన్ని ఈ రూపంగా ఇచ్చాడు మనందరికీ కూడా. కానీ మనం ఒక స్త్రీ పురుషుడు వలన మనం అందరం పుట్టామని చెప్పి అనుకుంటున్నాం. కానీ మరి మనందరం కూడా ఆయన మొట్టమొదటి కోరుకున్న నా బిడ్డలు పడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం 4 నుంచి అక్కడ ఉంటుంది. సృష్టింపబడక మునిపే నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లలు పరిశుద్ధులుగా నిర్దోషంగా పునాది వేయబడక మునిపే ఈ లోకంలో నివసింపజేసి ఉన్నాడు. మనందరిని కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి మనం పరిశుభ్రాన్ని ఎవరి మార్గంలో పెంచాలనేది కూడా వారి ఇరువురు కూడా తెలుసుకోవాలని మనం చేస్తున్నాం. కార్యక్రమాలు ఇలాంటి కోడికలు ఏర్పాటు చేసుకుని ఉంటుంటాం. చాలా మంది వారికి 2వ సంవత్సరం పుట్టినరోజు, మరి అలాగే వారు కూడా మరి దేవుని యందు ఇంకా అనేక పుట్టినరోజులు జరుపుకుంటూ దేవుని మార్గంలో నడిపించాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి పాస్టర్ గారికి వందనాలు తెలుపుకుంటూ కార్యక్రమం యొక్క మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్ గారు, మంచి సందేశాన్ని అందించారు. కుటుంబ పక్షాన అలాగే సంఘ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాం. తారా తండ్రి గారు అయినటువంటి శ్రీకాంత్ గారు వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 128వ నీకు మేలు కలుగును, నీలోగిట భార్య ఫలించు ద్రాక్ష వలెండును, నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలందురు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగా ఆశీర్వదించుడు, సియోను నుండి యెహోవా నిండుషులను క్షేమమును చూచెదవు, నీవు పిల్లలను చూచెదవు, ఇశ్రాయేలీయులకు మీద సమాధానము ఉండును గాక. ఆమేన్. ప్రజలు బిడ్డలారా గమనించండి, ఆ యొక్క టెంపుల్ ట్యాక్స్, ఆ యొక్క ఆలయపు పన్ను చెల్లించేటువంటి వారుగా ఉండాలి. మరి వారు వెళ్లేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, గ్రంథనాడు ఈ కీర్తనకాడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువాడు ధన్యుడు అని అంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేటువంటి వారు ఎలా ఉంటారు అంటే దీవించబడినటువంటి జనాంగంగా ఉంటారు. ఎలాగ దీవించబడతారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీవు నీ చేతి కష్టాధితాన్ని అనుభవించేదవు, నీ చేతి కష్టాధితాన్ని అనుభవించేటువంటి వారు కూడా. నిర్దినాల్లో మరి మన గృహంలో కానీ మన ఇక్కడ ఉన్నటువంటి మరి జీవితాలు ఆలోచన చేసుకున్నట్లయితే కష్టాధితాన్ని అనుభవించలేని స్థితిగతిలో చాలా మంది కుటుంబాల్లో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో, శ్రమలో విడనాడబడుచున్నారు. ఎందుకు అంటే దేవుని యొక్క ప్రణాళిక వారు అనుసరించలేని స్థితిగతిలో ఉండి ఉన్నారు. కుటుంబ వ్యవస్థలో ముందుగా కుటుంబాన్ని నడిపించాల్సినదే దేవుడై ఉన్నాడు. దేవుని యందు భయభక్తులుగా ఉండేటువంటి వారు మన చేతి కష్టయితాం, అది కొద్దిగైనా ఎక్కువైనా కానీ సమృద్ధిలోనికి నడిపించగలిగినటువంటి దేవుడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టిన దేవుడు మనకొచ్చేటువంటి ఆ యొక్క జీతాముని సమృద్ధిగా కుటుంబానికి ఉపయోగించడానికి వినియోగపడతా ఉండేది. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, ఇంకో బ్లెస్సింగ్ ఏమంటున్నాడు అంటే, నీలోకి నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీలోగిట భార్య ద్రాక్షవని. ద్రాక్ష చెట్టుకి మరి ఆ ద్రాక్ష గెల కాస్తుంది. ఆ గెలలో ఎన్ని కాయలు ఉంటాయి అనేటువంటిది విషయాన్ని మనము చెప్పలేము, లెక్క పెడితే కానీ, ఆయన్ని ఒలిచి లెక్క పెడితే కానీ చెప్పలేము. అందుకని మరి ఆ ఫలించేటువంటి పండ్లు మరి ఒక సమృద్ధిని కలిగి ఉంటది. ఒక భార్య మరి ఆ కుటుంబ యజమానైనటువంటి భర్త దేవుణ్ణి కలిగి జీవిస్తే ఇలాగ ఆశీర్వదించబడతారు. తర్వాత అంటాడు, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కలే నుందురు. అంటే ఒలివల మొక్కలు అని అంటే ఆలోచన చేసినంటే ఆలివ్ ట్రీస్. ఈ ఆలివ్ ట్రీస్ ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత ఏమిటంటే భూమిలో తన వేరు ఉన్నంత వరకు అది మళ్ళీ మొలకెత్తుతుంది. మరి అది ఎంతవరకు భూమికి సమంగా పుట్టివేసినా కానీ ఆ భూమిలో ఆ వేరుని బట్టి మళ్ళీ మొలుస్తా ఉంటది. యేసయ్య ఆ దినము నాడు మరి ప్రార్థన చేసినటువంటి ఆ గెత్సెమనే తోటలో ఒలివ చెట్లు ఇప్పటికీ ఉన్నాయి యెరూషలేములో. ఎంత వారు ఆ చిన్న ప్రాంతం నుంచి మొలిసి పెరిగేదిగా ఉంటుంది. మరి బిడ్డలు ఆ విధంగా నిత్యాశీర్వాదంలోనికి కొనసాగేటువంటి వారుగా ఉంటారు.
మరి ఆఖరిగా గమనించినట్లయితే ఏమన్నాడు, నీ పిల్లలను చూచెదవు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రాబోయే తరాలు ఎలా ఉంటాయంటే పిల్లలు లేని కుటుంబాలు, పిల్లలు లేనిటువంటి జీవితాల్లో మారిపోతున్నాయి. మరి చైనాలో కానీ, జపాన్ లో కానీ, లేకపోతే ఇండియాలో కానీ పిల్లల్ని కంటానికి మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వధువరులు లేకపోతే తల్లిదండ్రులు ఇష్టపట్టల్లా, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఇష్టపట్టల్లా. కనుక పిల్లల్ని పెంచేటప్పుడు దేవుడిచ్చినటువంటి బహుమానాలైన పిల్లలను దేవుని యొక్క సంరక్షణలో పెంచేటువంటి వారుగా ఉండాలి. దేవుని యొక్క సంఘం మన కుటుంబ వ్యవస్థ ఉండాలి. ఈ కుటుంబ వ్యవస్థను నిర్మించినటువంటి దేవుడు ఆదియందు ఆదామును అవ్వను సృష్టించి ఫలించి అభివృద్ధి పొందమని అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు రాకడ పర్యంతం వరకు ఈ కుటుంబ వ్యవస్థ కొనసాగుతా ఉన్నది. కనుక ఆ కుటుంబ వ్యవస్థను ఏర్పరిచినటువంటి దేవునికి అనుకూలంగా మన కుటుంబాన్ని కట్టుకున్నట్లయితే కొన్ని వందల వేల సంవత్సరాల వరకు ఈ యొక్క కుటుంబ వ్యవస్థ, అలాగే మన కుటుంబాలు వాటిలో ఉండటం అనేది జరుగుతూ ఉంటది. మరి పూనూరు వారి కుటుంబం అయితేనే, అలాగే ఒంగోలు వారి కుటుంబం అయితేనేమి, మరి చాలా ఉన్నతమైనటువంటి కుటుంబం. ఆ కుటుంబాలు మరి ఇలాగ ఆశీర్వదించబడటం దేవుని యొక్క ఆశీర్వాదం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క ఆశీర్వాదాలు ఈ జనరేషన్ నుంచి మరొక జనరేషన్ కి తీసుకెళ్లాల్సిన బాధ్యత శ్రీకాంత్ మీద, అలాగే డాలీ మీద కూడా ఉన్నదని జ్ఞాపకం చేసుకునొచ్చు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించబడును గాక. మరి కేక్ ని అరేంజ్ చేయించుండగా ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వచ్చినట్టయితే ఒక్క నిమిషము తారా గురించి, అలాగే శ్రీకాంత్ గురించి, డాలీ గురించి అందరూ ఒక్క నిమిషము మౌనంగా ప్రార్థన చేద్దామండి. స్తుతులకు కారణభూతుడా, ఆశీర్వాదాలకి కారణభూతుడగు మా ప్రియుడా, మా రక్షకుడా, మా విమోచకుడా, ఈ యొక్క ప్రభు యేసయ్య సాయంకాల సమయంలో ప్రభా శ్రీకాంత్ నీకు డాలీని ప్రభు యేసయ్య ప్రేమించి మీరు అనుగ్రహించిన తారాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఆ బిడ్డని ప్రభు యేసయ్య 2 సంవత్సరాలు మీరు ఎక్కడి కింద కాచి కాపాడి 3వ సంవత్సరంలోనికి అడుగుటకు మీరు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన ఆధిక్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. చిన్న బిడ్డకి సంవత్సరం అనే దయా కిరీటాన్ని ధరింపచేసినారు ప్రభా. ఆ బిడ్డ ప్రభు యేసయ్య మనుషుల దయలో మీ దయలో వర్ధంటకు మీ కృపా భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకొనిచ్చినాం తండ్రి. కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకొనిచ్చినాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రభు యేసయ్య శ్రీకాంత్ చేతి కష్టాన్ని అనుభవించుటకు మీకు దయచేయండి. అలాగే డాలి గుణవంతురాలు శ్రీవారి తన కుటుంబాన్ని మీద కట్టుకుంటూ మీకు దయచేయండి. వారికి అనుగ్రహించిన తారా ప్రభు యేసయ్య తండ్రి మీకు మహిమకరంగా యేసయ్య వారి బాల్య జీవితం అందు మనుషుల దయలో మీ దయలో అభివృద్ధి అందుగల కృపా భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకొనిచ్చినాం. ఈ యవన క్రైస్తవ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి ఈ కుటుంబాన్ని ప్రభు యేసయ్య పరిపూర్ణ క్రైస్తవ కుటుంబం తెచ్చింది. మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు గణనామన తిరిగి మీ గాయపడ్డ పాదన పెట్టి ఈ ప్రార్థన వినపాలు పెడుతున్నాం తండ్రి. ఆమేన్. మా ప్రియపరలోక తండ్రి, ఈ యొక్క ప్రభు యేసయ్య తండ్రి సాయంకాల సమయంలో ప్రభా తారాన్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన నూతన సంవత్సరాన్ని బట్టి వందనాలు. ప్రభు యేసయ్య కేక్ కట్ చేయించుండగా తన జీవితంలో ప్రభ జరగని సంవత్సరం కేక్ వలె మధురానుభూతులు తన వెంట వచ్చేటకు మీ కృప దయచేయమని వేడుకునే కుటుంబ వ్యవస్థని దీవించి ఆశ్రయించి మీ కృపలలో భద్రపరిచి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు గణనామన తిరిగి మీ గాయపడిన పాదన పెట్టి ఈ ప్రార్థన వినపాలు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. చిత్త పరలోకమంది ఎలాగో అలాగే భూమి నెరవేరును గాక. మరుదిన ఆహారం మాకు దయచేయండి. మారుడుస్తున్న మేము క్షమించి ప్రకారం మారుడు క్షమించండి. మమ్మల్ని శోధంలోనికి ఏకాకి నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం మీరే నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసు దేవుని కృపయు పరిశుద్ధ ఆత్మదేవుడైన సహవాసం కుడున సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా నేడు దినము నాడు జన్మదినాన్ని జరుపుకొనిచ్చినటువంటి తారాకి పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క కాపుదల తోడుపాటు యేసు దేవుని రాకడ వరకు తోడే నడిచును గాక. ఆమేన్. కేక్ కట్ చేయించుండగా Happy birthday, Tara. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, Tara.
happy birthday, happy birthday, Tara. హలో, అందరు కనిపిస్తున్నా నేను? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి విచ్చేసినటువంటి మన ముఖ్యంగా ఈ వీధిలో ఉన్నటువంటి ఆమె ఫ్రెండ్స్, ఇది బ్యాచ్ ప్లస్ ఈ వీధిలో ఉన్నటువంటి నైబర్స్, ముఖ్యంగా నా ఫ్రెండ్స్, తర్వాత రిలేటివ్స్ చాలా దూరం వచ్చారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక లాంగ్ టైం ఆఫ్టర్ 30 years మన నా క్లోజ్ అసోసియేషన్ ఫ్రెండ్ రావడం నాకు వెరీ హ్యాపీ. బట్ సుబ్బారెడ్డి కొన్ని ఇబ్బందుల వల్ల రాలేకపోయాడు. నేను ముద్దులో ఒక టీము ముగ్గురివి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు అంటే వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పబోతుంది ముందర శ్రీనివాసరావు గారు ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఉన్నారంట ఇక్కడ నైబరు. వారు మా రామారావు గారి కొన్ని దేశంతో ఘనకార్యాలు కొన్ని లిస్ట్ చేసుకుంటారట. వచ్చి మాట్లాడాల్సిన కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్. సార్ రెడీ సార్. మేడం మీరు చూడండి మేడం. రెడీ స్మైల్. ఓకే. వీడియో అర్థంగా ఉంటుంది ఎలాగని. వీడియో మొత్తం బొమ్మ కనబడింది, ఇంకేం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఆ పైకి వెళ్ళు, ఆ మూల నుంచి పెట్టు, మొత్తం వీడియోలో పడతాడు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా బృందావన గారిని కాలనీ వాసులందరికీ, అదేవిధంగా తారా వాళ్ళ మమ్మీ డాడీ మరియు అమ్మమ్మ తాతయ్య వాళ్ళందరికీ, కుటుంబ సభ్యులందరికీ, రిలేషన్స్ అందరికీ ముందుగా మా బృందావన గార్డెన్ తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాం. విషయాది కాదుగా పోతన ఏం లేకపోయినా టాటా చెబుతా ఉంటుంది అనమాట. ఈ మధ్య ఏదో కొత్త భాష జరుగుతుంది, మాకైతే తెలియదు కానీ ఆ భాష అది మేము ఇష్టం ఎత్తగాలన్నమాట. ఏదో భాష చదువుతుంది అది నేను ఖచ్చితంగా కనుక ఇప్పుడు కనుక మంచి మాటలు చెప్పి ఒక ఎక్స్పర్ట్ గా ఆమె మనకి ఒక ఏదైనా క్రియేట్ చేస్తే మనకి మంచి చిరంజీవి చాలా షార్ప్ గా ఉంటుంది. మొన్న రోజు వెళ్తుండేటు వెళ్ళా, ఒక 10 అడుగులు వెళ్ళాను. వాళ్ళ నాన్నగారు కారులో ఉన్నారు, ఆను కొట్టిందండి. అంటే నేను ఎవరో తెలియదు, అంటే నేను వెనక నుంచి వెళ్తున్నాను, ఆను కొట్టింది. ఒక్కసారి నేను ఉలిక్కి చూస్తే టాటా చూస్తుంది. అంటే హ్యాపీగా ఉంటుందండి. ఇలాంటి చిన్నారులు మా బృందావన గారిలో ఉంటాం, మాకు చాలా సంతోషం. మేము అందరం కలిసి ఒక కుటుంబంగా ఉంటాము. అదేవిధంగా దీనదయాభివృద్ధి జరుగుతూ మంచి ఎడ్యుకేషన్తో మంచిగా వర్తిల్లాలని, సుఖశాంతులతో తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఉండాలని, అదేవిధంగా మంచిగా అభివృద్ధి చెంది రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు, మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా.
తనిలా కడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే పులకలే పదులై వేలై పొంగే నాలోనా లాలి పాటే నేనై లాల పోసేవానై నాదనే నింపదలిత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే అన్ననయనా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లెకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా చిరు చిరు చిన్నాలివే నా కంటికి ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి అలకాని పలుకు అన్ని అన్ని రత్నాలే నీ నడకాని కొలుకు అన్ని అన్ని చిత్రాలే పరికిణి పరుగుల కిల కిల గోదారి అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఆట బొమ్మై ఉన్నా ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా శ్రీశైలరాణి ఆ చదువుల వాణి శ్రీగల కల్కాణి కల కలిసి నన్ను కరుణించిన వరమే కిలకిలము కన్నెడు తల్లేడు తెలుగాడుతుంటే అరుణ యువరాణి కరుణెత్తనేయగా చూస్తున్నా నాలో ప్రాణచిన్నా
ఎదిగైనా నా ఇంటి పాపై నువ్వు రావాలంటాను. అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఆట బొమ్మై ఉన్నా. ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా. ఊరంతా చూడు ముసుగేదీ నిద్రపోయిందే. ఆరాధనల్ని జరగకపోతే బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కునే నీ చోటు కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకున్నాయి. గోదావరి గట్టు మీద రామసలకరే గోంత పెట్టుకున్న సంగమాయే. పిల్లల్ని పెట్టేస్తారు. ఎవరు ఉన్నదాని ప్రజలు ట్రై చేస్తారు. మనిషి నన్ను రోజుల్లో నడిపిస్తూనే ఉంటారు.
Kaman single, Queen Daddy, Pantang King, Bella Bella, Pipi Dume, Mala Mati, Podering, Golden Sparrow, Angela Arrow, Nila the Lake, Rumba Sorrow, Mask of Sorrow, Payana Hero, Singing to Yagutariano.
కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు అవే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చదు పోతది అది పోతే ఇంకోకొస్తది నల్లగండ అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చదు పోతది అది పోతే ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్యాస్ పెట్టి కటింగ్ తిట్టడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు మీరు పోగనిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడిన పూజిస్తారు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు ఎవరు ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు ఎక్కి పోరల్ల చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు ఫస్ట్ లవ్ ఎప్పుడు బెస్ట్ చూడు ఒక్కడికే దిల్లు నువ్వు ఇచ్చి చూడు నిప్పాని టైప్ లవ్ వదిలి చూడు బ్రేకప్ అయితే ఎవరికైనా నొప్పేసుడు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అసలు దులుకోకురా